కర్ణాటక 2 సంవత్సరాలు ఉంది ఎలక్షన్స్. సర్వే చెప్తున్నా బీజేపీ వస్తుంది, కాంగ్రెస్ అయితే రాదు. కాంగ్రెస్ ఫెయిల్ అయింది. హామీలు ఇచ్చి ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చి పరిపాలన కాంగ్రెస్ ఇద్దరు ముఖ్యమంత్రులు ఇప్పుడు మార్చినట్టే ఒక ముఖ్యమంత్రిని మార్చారు. రెండో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అయిపోయింది. తర్వాత డి శివకుమార్ మళ్ళీ ముఖ్యమంత్రి రెండో ముఖ్యమంత్రి చేశారు. కాంగ్రెస్ విధానం వచ్చాక ఇద్దరు ముగ్గురు ముఖ్యమంత్రులనే ఒక ఫస్ట్ నుంచి మూట కట్టుకుంటూనే ఉంది. 4-5 ముఖ్యమంత్రులు కూడా రాష్ట్రంలో మార్చిన రోజులు ఉన్నాయి. అది పరిస్థితి. చాలా హామీలు ఇస్తారు. కాంగ్రెస్ పళ్ళకి ఇంకా మోద్దామా అనే జనాలు లేదు ఈ పరిస్థితి. తెలంగాణ అయితే బీజేపీ వస్తుంది. తెలంగాణ అయితే రేవంత్ రెడ్డి ఈసారి పూర్తిగా హామీలు ఇచ్చి కొంత విఫలమైంది, ఫెయిల్ అయింది. తెలంగాణ రైతుల్ని తలా ముంచినట్టు రైతుల్ని రైస్ ధాన్యం కొనట్లేదు కేంద్రం మీద అంటుండు. కేంద్రం కొంతవరకు కొన్నది, కొంత ఇంకా రాష్ట్రం కొంటా అన్నది కొనలేదు పరిస్థితి. అది వ్యతిరేకం ఉంది రైతుల్లో. తర్వాత ఉద్యోగాలు లేక చాలా రైతుల్లో ఉద్యోగస్తుల్లో చదువుకున్న విద్యార్థుల మీద వ్యతిరేకం ఉంది, ఉద్యోగాలు తీయలేదని. తర్వాత రేవంత్ రెడ్డి అయితే ఫెయిల్ అయ్యాడు. రేవంత్ రెడ్డి ఏదో చేస్తారని బాగా ఊపు అయింది. కేసీఆర్ని పక్క పెట్టారు. ఉద్యమం చేసిన పార్టీ తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన కేసీఆర్ని పక్కా పెట్టి రేవంత్ రెడ్డికి ఇచ్చారు 10 ఏళ్ళు. అంటే కాంగ్రెస్ కూడా ఆ రోజు కొద్దిగా సహకరించిందని ఆ రోజు. ఈసారి రేవంత్ రెడ్డి అయితే లేదు, కాంగ్రెస్ అయితే లేదు. 30 ఏళ్ళు అంటుండే ఆయన కలగనాల్సిందే. ఇప్పుడు అదే ఈట్లకు కానీ పార్టీ పగ్గాలు ఇస్తే అరవింద్ వీళ్ళంతా కలిసి బండి సంజయ్కి అయితే ఒక పక్క కొద్దిగా దూరంగా పెట్టడం మంచిదే. పార్టీ కొడుకు వల్ల అది వ్యక్తిత్వం కావచ్చు, అది కొద్దిగా చెడ్డ పేరు వస్తుంది. తర్వాత అరవింద్ కానీ రఘునాథ్ కానీ వీళ్ళందరినీ కలుపుకొని డీకే అరుణ వీళ్ళందరినీ కలుపుకొని జాగ్రత్తగా పోతే జనసేన టీడీపీ ఎంత కలుపుకుంటే గ్రీన్ సీటు బీజేపీ ప్రభుత్వం ఏర్పడుద్ది. తెలంగాణ ముందే చెప్తున్నా, ఇంకా 2.5 సంవత్సరం ఉంది. కర్ణాటక అయితే 2 సంవత్సరాలు ఉంది. కాంగ్రెస్ ఈసారి తెలంగాణలో తులసపోద్ది. బీఆర్ఎస్ అయితే అంత ప్రభావం అయితే లేదు. కేసీఆర్ కూడా తెలంగాణ ఏంటంటే ఆయన మేడిగడ్డ ప్రాజెక్ట్ అయితే మేడిగడ్డ ప్రాజెక్టు, తర్వాత